But learning a lot. I love the sweet that I had, Putreglu in Atrepuram. I loved it, and I will definitely visit that place once again. Uh, Thank you so much, Sai Garu, for giving me this chance. Sorry. For giving me this chance. I will always remember you as a director because he he had a lot of fun with us on the set, and as you can see, the song that we all saw, it was a lot of fun to shoot this film. Thank you, Sharva Garu, as well. He was very charming and sweet to work with. Samyukta ma'am as well. She's a sweetheart. Uh, Naresh Garu, thank you so much for working with me, sir. You look dashing as always. He's the actual star. um, I had so much fun, and I met so many nice people here who made me feel like I was a part of their family. Whenever I'm here in the Telugu film industry, I never feel like I'm out of place. Like I always belonged here. Thank you so much once again. Thank you, Anil Garu, for giving me this chance. He told me we did our first film together, Agent, and during that he mentioned during the release event that you wait and you will have one more chance to work with us, and he kept his word. And today I'm here. Um, Thank you, Kishore Garu, as well. The music of this film I especially like a lot because I feel it's very unique, something that we have not heard before. Otherwise, usually the music in today's time is quite repetitive. I really like the song that we released, by the way. I loved it. And please watch our film this Sankranti. We need your love and we need your support, and I will personally wait for your response after you see my performance. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, ఎస్పెషల్లీ మీకు మ్యాచ్ అవుతుంది. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. యా, ఫస్ట్లీ నేను యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ పిల్లర్స్ అండ్ బిహైండ్ ద టీమ్ వాళ్ళ గురించి మాట్లాడాలి. మెయిన్లీ మై రైటర్స్ భాను అండ్ నందు. చాలా చాలా బాగా, అంటే సామాజ వర్గంకి కూడా వాళ్ళే సేమ్ టీమ్. సో అది ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో ఇది కూడా అదే రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుందని. ఇందులో కూడా చాలా మంచి, మీరు ట్రైలర్ చూశారు అండ్ టీజర్ చూశారు. సో చాలా మంచి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పండక్కి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూసే ఫిలిం ఇది. అండ్ ద హోల్ డైరెక్షన్ టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. హరి, సీను, లోకేష్, ఎవ్రీవన్. అండ్ మా సాయి గారు కో డైరెక్టర్, అండ్ మై ప్రొడక్షన్ టీమ్ సుధాకర్ గారు, వర్మ, అంజిరెడ్డి గారు, ఎవ్రీవన్. సో దెన్ కమింగ్ టు మై డిఓపీస్, జ్ఞాన్ శేఖర్ గారు ఒక షెడ్యూల్ చేశారు. తర్వాత యువరాజ్ కేమిన్ అండ్ యువరాజ్ డిడ్ అ వెరీ వండర్ఫుల్ జాబ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్. ఇప్పుడు లాస్ట్లో ఇంకో సాంగ్ చూశారు, అన్ని పాటలు చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ విశాల్ గారు. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, సార్ థ్యాంక్ యూ సార్, బిలీవింగ్ ఇన్ మీ వన్స్ అగైన్. అనిల్ గారు యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి కంటే హీజ్ లైక్ ఎ ఫ్రెండ్ అనమాట. ఇంకా అంటే 5 years జర్నీలో ఇంకా మేము చాలా, ఇందాక డైలాగ్ చెప్పినట్టు ఇష్యూ ఉన్న చోట లవ్ ఉండదు, అలా మాకు ఇష్యూస్ ఉన్నాయి. సో లవ్ ఎక్కువ ఉంది మాకు. అంటే ఇష్యూస్ అంటే ఏదో అనుకోకండి, కంటెంట్ మీద అంతే. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్ ఎవ్రీవన్, సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్, అందరూ దే డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కొలాబరేషన్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. ఇరక్ కొట్టేశారు. కాకపోతే నరేష్ గారితో నేను మన ఇంటర్వ్యూలో చెప్పే ఒక కంప్లైంట్ ఉంటుంది, కామెడీ సీన్ చేసేటప్పుడు సడన్గా నవ్వేస్తుంటారు ఆయన మధ్యలో, దానివల్ల టేకులు పెరుగుతుంటాయి అంతే తప్ప. బట్ ఇట్స్ వెరీ ఫన్ టు వర్క్ విత్ సార్. థ్యాంక్ యూ. మొన్న యాక్చువల్గా పాపం డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ చలికి బాగా థ్రోట్ ఇదంతా వాయిస్ రాకపోయినా మనకి డెడ్ లైన్ ఉండేసరికి ఈ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అసలు ట్యాబ్లెట్స్ వేసుకొని, హాల్స్ వేసుకొని చాలా ఇబ్బంది. థ్యాంక్ యూ సార్, కొంచెం ఇబ్బంది పెట్టా. ఈసారి నుంచి ఇంకొంచెం ప్లాన్ చేద్దాం. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ సాక్షి అండ్ సంయుక్త గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్లీ శర్మ గారు, వర్కింగ్ విత్ శర్మ గారు చాలా చాలా హిలేరియస్గా ఉండింది. మీరు ఇందాక మేకింగ్ వీడియో అవి చూస్తే అర్థమవుతుంది. ఏ రోజు షూట్ చేస్తున్నట్లేదు, ఇట్స్ లైక్ ఫన్ బికాజ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫిలిం. అందరం నవ్వుకుంటూ ఆ సీన్ పేపర్ నవ్వుతూ అండ్ కంటెంట్ చూసుకొని నవ్వుకుంటూ, నరేష్ గారు, సుదర్శన్ గారు, ఇట్లా అందరితో ఈజీ ఫ్లోలో వెళ్ళిపోయింది.
సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫిలిం. అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. అండ్ అనిల్ గారు చెప్పినట్టు ఇది సంక్రాంతి కానుకగా ఎంఆర్పి ధరలకే. సో ఇట్ విల్ బి వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్తో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అని ఇట్స్ అవర్ గ్యారంటీ. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటిగా కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు. హ్యూజ్ బస్ అనమాట. నిన్న yesterday when we were in for the pre-release event మధ్యలోనే I was actually checking X app to know, because నాకు ఆ మూవీ ట్రైలర్ చాలా నచ్చినాయి. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ creating all the best and very happy as a fan. And of course it's like చాలా మూవీస్ ఉన్నాయి, ఐ మీన్ అంటే సంక్రాంతి టైంలో ఫ్రమ్ దాట్ ఆర్ మూవీ ఇవన్నీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫన్. సో యు నో దట్ ఐ థింక్ దట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం సెట్ ద మూడ్. ఇంకా యు నో దట్ మూడ్ ఇస్ సెట్ ఫర్ సంక్రాంతి. అండ్ మనం ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు అన్ని ఈవెంట్స్కి ఈ ఇంటర్వ్యూ ముందు మన డైరెక్టర్ గారు కాల్ చేసి మెసేజ్ చేసి నా గురించి బాగా చెప్పండి, నా గురించి మూవీ గట్టిగా చెప్పండి, కానీ మన గురించి మీరు ఏమిటి వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హీరోయిన్స్. అదేంటిది? చాలా తప్పు. అది మై బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఇష్యూస్ ఉన్న చోటే లవ్ ఉంటుంది. మీకు ఇష్యూ ఉంది, ఆయన లవ్. ఓకే, దెన్ ఐ విల్ సే ఇట్ వాజ్ ఓకే టు వర్క్ విత్ యూ. ఓకే ఓకే it was fun working with you. And the movie is so much, movie is so much fun, family entertainer. అందరూ సంక్రాంతి పండగకి అందరూ ఫ్యామిలీతో పాటు మూవీ థియేటర్కి వెళ్ళి నవ్వండి. దాట్ ఐ థింక్ మన డైరెక్టర్ గారు అండ్ నందు అండ్ భాను ముగ్గురు ఒక కాంబో. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ కాల్స్, ఐ హ్యావ్ సీన్ యూ కాల్ మోర్ భాను. అది ఎందుకో మోర్ భాను ఆ డైలాగ్స్ మధ్యలో ఎవరైనా ఏమైనా చెప్తే అది డిస్కస్ చేయకుండా హీ విల్ నాట్ అప్రూవ్ అనమాట. సో దాట్ టీమ్ వర్క్ ఇస్ దేర్. అది ఆ టీమ్ గురించి మన సెట్లో మాత్రం కాదు, వేరే సెట్లో వెళ్ళేప్పుడు కూడా చాలామంది అడిగారనమాట. సో దాట్ వాళ్ళ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. మోస్ట్లీ కామెడీ మూవీ ఆర్ కామెడీ సీన్స్ ఉంటే సీన్స్ ఇచ్చి మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అని దే విల్ టెల్ యూజువలీ దే విల్ టెల్ ది యాక్టర్స్. కానీ మన సెట్కి వస్తే దట్ సీన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్, ఆ డైలాగ్ చెప్తేనే దట్ ద టైమింగ్ అండ్ కామెడీ ఈజ్ వర్కింగ్ అవుట్ అని ఒక యాక్టర్ చెప్పారు. అని నేను చెప్పలేదు, బికాస్ మీరు మన గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇంకా ఒప్పుకోవడం లేదు. సో having fun. అది ట్రైలర్ రిలీజ్ తర్వాత దట్ యు నో ద బస్ అరౌండ్ ద ఫిల్మ్ కంప్లీట్లీ చేంజ్డ్. దానికి ముందు ఐ హ్యాడ్ అ రిల్ టెన్షన్, బికాజ్ అంత పెద్ద మూవీస్ వస్తుంది, అందరూ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ నేను ప్రొడ్యూసర్ గారికి అడిగితే ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ సే దిస్, బట్ ఐ విల్ సే హీ ఈస్ లైక్ ఎంత ప్రమోట్ చేసినా వీ కెనాట్ కంపీట్ విత్ దెమ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే all the Telugu movies releasing for Sankranti, వాళ్ళు డిస్కస్ చేసేప్పుడు క్లబ్ చెప్పకూడదా? ఓకే, ఎలాగో చెప్పేశారు. యా, సో ఎనీవే దే విల్ పుట్ ఇట్ టుగెదర్, సంక్రాంతి రిలీజెస్ అని చెప్పి దే విల్ పుట్ ఆల్ ద నేమ్స్ టుగెదర్. సో అలాగే అందరికీ తెలిసిపోద్ది దట్ అవర్ మూవీ ఈజ్ రిలీజింగ్. పాయింట్ నెంబర్ 2, కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. ట్రైలర్ వదిలేస్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ మూవీ ఏంటి, మూవీలో పంచ్ డైలాగ్స్ ఏంటి. అదేంటో యాక్చువల్లీ ఐ లవ్ దట్ బీటెక్ డైలాగ్. నేను బీటెక్ చదవలేదు, వెరీ గుడ్ ఫర్ మీ, మా అదృష్టం. బట్ నాకు తెలిసి ఫస్ట్ మలయాళం మూవీలో నేను చేసేప్పుడు నాకు గుర్తుంది, యాక్టర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ వరకు అందరూ బీటెక్ ఇంజనీర్స్. అది ఎందుకు చదివారని నేను మొన్న, ఓకే మా మేనేజర్ కూడా బీటెకే. ఎందుకు చదివారనంటే అది బీటెక్లో మనం ఏం చదవలేదు, కానీ ఆ టైంలో లైఫ్లో ఏం చెయ్యాలో అని ఆలోచించడానికి టైం దొరికిందంట 4 years. సో ఇలా కూడా అంటున్నారు, ఇలా 4 years కూర్చొని ఆలోచించారంట లైఫ్లో ఏం చేయాలో. సో ఐ రియలైజ్ దట్ అట్లాంటి డైలాగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ది ఆడియన్స్. సో అలాగే మూవీ ఎంజాయ్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ.
I have very, very good, fond memories working in that set. Darshaname song lo, I'm very excited for video release on screen. నేను చెప్తా, మీరు నా గురించి ఏం చెప్పలేదు కదా, నేను పగ పట్టేసినట్టున్నారు ఆవిడ. ఆ విజువల్స్, ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఆ విజువల్స్ కూడా, అది ఆ సాంగ్ ఇస్ వెరీ రొమాంటిక్, బట్ ఆన్ స్క్రీన్ అది కూడా ఒక ఫన్ మూడ్లో హీ క్రియేటెడ్ మొంటాజ్. నేను చెప్తాను, మొత్తం చెప్తాను, క్లైమాక్స్ చెప్తాను, ఇంట్రో చెప్తాను. ఇప్పటి వరకు చిరు లీక్సే తెలుసు, ఇప్పుడు సంయుక్త లీక్స్ ఆల్సో. Okay. Anyway, thank you so much, Anil Garu. Thank you so much for giving me this opportunity. And that scene. Dubbing lo chusa, I couldn't stop laughing. Or you'll understand as screen మీద చూస్తే you understand. ఆ టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్ you understand. Oh yeah, that scene. ఏం జరుగుతుంది అంటే సీన్ కొంచెం ఓకే, అది మన సారీ దట్ సీన్ కొంచెం సీరియస్, అంటే అంత సీరియస్ కాదు కానీ ఒక ఆ మూడ్లో జరుగుతుంది. ఒక టైమింగ్కి సార్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దట్ సీన్ ఓన్లీ చేంజ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్. సో లైక్ దట్ అవర్ మూవీ is packed with all those moments, timing from this a lot of actors. So that's what it is. Thank you so much. ఇంకా మంచిగా రాసండి. 14th వరకు 14 మూవీ చూసిన తర్వాత కూడా మంచిగా మంచి రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంక్రాంతికి ఇలా చెప్పాలా? ఎలా అయినా పర్లేదు. ఈ సంక్రాంతికి మీరు చూపించండి, నాకు వస్తాయి కదా, నేను యాక్టర్ అయ్యేదానా. ఓకే, అంత ఈ సంక్రాంతికి మీరు బాడీ లాంగ్వేజ్ చూపించండి. లేదు, ఓన్లీ సరే, ఓకే, వాయిస్ లాంగ్వేజ్ మాత్రమే. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్ ఎంఆర్పి ధరలకే టికెట్లు. ఎంఆర్పి ధరలకే టికెట్లు. మా టికెట్లు. నారీ నారీ నడుమ మురారి టికెట్లు. నారీ నారీ నడుమ మురారి టికెట్లు. ఇక చాలు, ఇంతటితో ఈ కార్యక్రమం ముద్ర. థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త, అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా Anyway, to the two beautiful women on the stage with mind-blowing. Sir, 3 sir. Sir, nenu. Sorry. You're a girl. How can I call you woman? Okay, sir. Chalu ika. Enough. No dinner, mummy. Nari, nadu murari. Okay. Anyway, to all the beautiful women on the stage and the two beautiful women in the screen, on the screen rather, antena, with two unique roles, very beautiful roles. Hearty congratulations first to both of you. Really lovely roles andi, rendu kuda very contradicting. Really enjoy chesina roles. Dubbing cheppinappudu full ga chusanu, amazing. Then Anil Sunkar garu అజాత శత్రువు అండి, నిజంగా సామాజిక వర్గమన మా అందరినీ ఒకటి చేర్చింది. సాయిరామ్ అభిరాజు, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామండి, మొత్తం టీం వస్తున్నాం. శర్వా ఈసారి హీరోగా యాడ్ అయ్యాడు. ఇట్స్ గోయింగ్ టు, నేను తర్వాత చెప్తాను అది ఏంటనేది. రియల్లీ పేరునండి, నిజంగా సేమ్ ప్రొడక్షన్ టీం నుంచి సామాజిక తర్వాత సంక్రాంతి సినిమా అంటే ప్రతి చిరంజీవి గారు నిజంగా పెద్ద మనసుతో చెప్పారు, ప్రతి సినిమా సంక్రాంతికి బాగా ఆడాలని. నేను కొంచెం స్వార్థంగా చెప్తాను, అన్ని సినిమాల్లో కల్లా మాది బాగా ఆడాలి, అన్నీ బాగా ఆడాలి, అందులో మాది బాగా ఆడాలి. ఎవరికైనా ముందు స్వార్థం ముఖ్యం కొంచెం. కాబట్టి నిజంగా అండి, రియలీ ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడాలి, మాకు అది ఆడుతుందని నమ్మకం. మరొక్కసారి ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక హిట్ మనం చూస్తాం ఖచ్చితంగా. అది దాని గురించి ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడదామండి. సో అనిల్ సుంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ అ జెమ్ అండ్ అ ఫన్ ఫిల్డ్ బాంబ్ దిస్ సంక్రాంతి అండి. దెన్ శర్వా గురించి చెప్పాలండి. మేము శతమానం భవతి నుంచి మొదలెట్టామండి సంక్రాంతికి. నిజంగా ప్రతి రోల్ కూడా డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేస్తూ ఈ సినిమాలో కొత్త శర్వాని చూస్తారండి. అంతవరకు నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఒక కొత్త ఫన్, ఒక కొత్త యాంగిల్, కొత్త టైమింగ్తో శర్వాని చూస్తారు.
అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ డైరెక్టర్ అండి. సామజవర గమన నిజంగా ఫ్యామిలీస్ని మళ్ళీ సినిమాలకి తీసుకొచ్చిన సినిమా సామజవర గమన అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఈ సంక్రాంతి మొదలెట్టి నెక్స్ట్ సంక్రాంతి వరకు గురించి కూడా మాట్లాడబోయే సినిమా ఈ సినిమా అండి. 100% నేను చెప్తున్నానండి. నేను ఆయన నా మీద కంప్లైంట్ చెప్పాడు, నవ్వుతూ ఉన్నా అంటే ఇలాంటి డైలాగులు రాస్తే నవ్వుకుంటానండి, ఇలాంటి సీన్లు చేస్తుంటే. నేను జనరల్గా సెట్లో కొంచెం సీరియస్గానే ఉంటానండి. ఈయన సినిమాలకి నాకు ఆగదు, ఎందుకంటే ఒక ఫ్లో, ఒక మెషిన్ కనిపించినట్టు డైలాగ్స్ వస్తుంటాయి. ఈ సినిమా కూడా అంతే, ప్రతి సీన్ ఇస్ ఫన్ అండి. శర్వా కానీ యూ టేక్ ఆల్ ది ఫ్రమ్ ద హీరో టు సత్య టు వెన్నెల కిషోర్ టు సునీల్, ప్రతి క్యారెక్టర్ నుంచి లోడెడ్ గన్ అండి ఇది. ఇట్స్ ఎ లోడెడ్ గన్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి సినిమా ఇది ఖచ్చితంగా. వీఆర్ గోయింగ్ టు వాచ్. దీనికి ఒకటి విషయం అంటే నేను ఏదో చెప్తా అనుకోవద్దండి, బస్ విచిత్రంగా స్టార్ట్ అయిందండి దీనికి. అఫ్కోర్స్ టీజర్ డెఫినెట్గా క్యాచ్ అయింది, గ్లిమ్స్ క్యాచ్ అయింది. ఓవరాల్ నారీ నారీ నడుమ మురారి అనేది ఒక టైటిలా, మరి దాని మ్యాజిక్ టీమా, దెర్ ఇస్ సమ్ బస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండి. ఐఎమ్ రియలీ, అంటే ఆంధ్రప్రదేశ్ మీనింగ్ తెలుగు స్టేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్. మంచి బజ్ స్టార్ట్ అయిందండి. వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్ ఫర్ 14th 5:49. నిజంగా ఇట్స్ సెలబ్రేషన్ టైం అండి. కొబ్బరికాయ కొట్టి షాంపెయిన్ ఓపెన్ చేసి, అదే కొబ్బరికాయ మనం ముందు ఇండియన్స్ కాబట్టి కొబ్బరికాయ కొడతాం, తర్వాత మనం కొంచెం ఇంటర్నేషనల్ ఆలోచిస్తాం కాబట్టి షాంపెయిన్ ఓపెన్ చేస్తాం. కాబట్టి అలా ఓపెన్ చేయాలనేది నా కోరిక అండి. కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. ఇక మిగతా నా వరకు వస్తేనండి, నిజంగా అండి నేను చెప్తున్నా, సామాజ వర్గం నిజంగా నరేష్ వర్షన్ 2.0 చూశారని అక్కడి నుంచి 2.0 స్టార్ట్ అయిందండి. నారీ నారీ నడుం మురారి నరేష్ వర్షన్ 3.0 కాకపోతే నేను సినిమాలు మానేసుకుంటాను, ఇవన్నీ చెప్పను. ఖచ్చితంగా ఇంకెక్కువ సినిమాలు చేస్తామండి. ఛాలెంజ్లు మీడియాతో జనాలతో పెట్టుకోను. కాబట్టి అర్థమవుతుంది, ఖచ్చితంగా వర్షన్ 3.0 అని మీడియా వచ్చి నాకు చెప్తారండి. డెఫినెట్గా తర్వాత ప్రజలు చెప్తారు. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ కాదండి, ది బెస్ట్ రోల్ అనుకుంటాను నేను ఇంతవరకు చేసిన దాంట్లో. నేను సామాజిక గమనకు చెప్పాను ప్రీ రిలీజ్లోనే, ఇది గన్ షాట్ హిట్ అని. మళ్ళీ కేరాంప్కి చెప్పాను, దాని మీద కొంత కాంట్రాక్టరీ కూడా వచ్చింది, హిట్ అయింది. మళ్ళీ మూడోసారి చెప్తున్నానండి, సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి గన్ షాట్ హిట్ అండి. ఎంత పెద్ద హిట్టో ప్రజలకి, మీడియాకి, దేవుళ్ళకి, మీ రివ్యూస్కి అన్నిటికీ వదిలిపెడదాం. ఈ ఒక్క సినిమా అండి, సంక్రాంతి సినిమా ఎందుకంటున్నానంటే, మీరు థియేటర్లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఫన్ ఫెస్టివల్ అండి. లాస్ట్ మీరు బయటికి లేచి రోలింగ్ టైటిల్ వరకు కూడా నవ్వపోతే నన్ను అడగండి. నేను ఎక్కడ ఉంటానో అందరికీ తెలుసు, కాబట్టి మీరు వచ్చి అడగచ్చు. కాబట్టి ఖచ్చితంగా నాకు గన్ షాట్ నమ్మకం అండి. ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫన్ సినిమా ఎంజాయ్ చేస్తారని. దాంట్లో స్పెషల్ ఏంటంటే, ఇంకొకటి ఈ సినిమాలో మేజర్గా ఏంటంటే సాంగ్స్ అండి. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ ట్యూన్లో పెట్టారండి. సో ఎప్పుడు కూడా ఒక ఫన్ ఫిలింలో మ్యూజిక్ మంచిగా యాడ్ అయినప్పుడు, ఇటు శ్రీవారికి ప్రేమలేఖ నుంచి మీరు తీసుకోండి, ఆల్వేస్ హిట్ అండి. ఇవన్నీ కంపోనెంట్స్ ఉండి మంచి స్టార్ కాస్ట్తో వీఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్. వీఆర్ నిజంగా దీనికి వస్తున్న బజ్, నిజంగా ఐ నో ద బజ్. నాకు ఎంతమంది ఫోన్లు వస్తున్నాయి, చాలామంది చెప్తున్నారు, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. నాకు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనప్పుడు నా పేరుగా జయప్రద గారు యాక్ట్ చేశారు, జయసుధ గారు యాక్ట్ చేశారు. అక్కడి నుంచి ప్రగతి గారు వీళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు. 50s, 60s, 50s, 40s తమన్నా వీళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు నా పేరుగా వచ్చే వాళ్ళందరూ 25, 30 మధ్యలో ఉంటారండి. అది ఏమిటో విచిత్రం, వీళ్ళ రాత నాకు తెలియదు. బట్ నాకెవరో అడిగారు,
నరేష్ గారి పేరు లేకుండా మీరు ఉన్నారంటే లవ్ బర్డ్కి ఎవరన్నా పేరు లేకుండా చూస్తారండి, మీరు చూడగలుగుతారా? కాబట్టి లవ్ బర్డ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ పేర్. బట్ దీంట్లో అసలు నిజంగా వాట్ సంయుక్త వాజ్ సేయింగ్, నా లైఫ్లో ఏ సినిమా, చాలా సినిమాలు, మంచి సినిమాలు, హిలేరియస్ సినిమాలు చేశానండి. పొట్టపగల సీన్లు నేను చెప్పను, మీరే చూడండి. బట్ రియలీ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సంక్రాంతి అండి. త్వరలో రిలీజ్ చేసుకోబోతున్నాం వరల్డ్ వైడ్. తెలుగు ప్రజలకి మరొకసారి నన్ను నమ్మండి, నేను చెప్తే ప్రమోషన్స్ కోసం అని చెప్పను, నాకు నచ్చితే చెప్తాను. నాకు నచ్చింది మీకు నచ్చని లేదు, బట్ అందుకనే 3 సినిమాల పేర్లు చెప్పాను. నేను అంటే సేఫ్టీ జోన్ చూసుకోవాలి కదా, బట్ అందుకనే 3 సినిమాలు చెప్పాను. సామాజవర గమన, కే ర్యాంపు, మళ్ళీ నారీ నారీ నడుము మురారి, ఈ 3 సినిమాలండి. ఖచ్చితంగా ఇది నా బెస్ట్ రోల్ అని కూడా చెప్పచ్చు. దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వర్షన్ 3.0 ఫర్ మీ. లెట్ us సెలబ్రేట్ సంక్రాంతి విత్ నారీ నారీ నడుమురారి అండి. కేవలం లిక్కరే కాదు, మంచి సినిమాలు కూడా ఎంఆర్పికి వస్తాయి అని మరొక్కసారి మీకు చూసారా ఎంత సెలబ్రేషన్. ఆ ఎంఆర్పిలో ఎంత సౌండ్ ఉంది చూడండి. ఆ ఎంఆర్పి అనే వర్డ్లో ఎన్ని యాడ్ అవుతాయి. సో మినిమం ఏమిటంటే ఎంఆర్పి అంటే మనం మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కాదు, మినిమం రిటైల్ ప్రైస్ అండి. మినిమం రిటైల్ ప్రైస్లో టికెట్స్ వస్తున్నాయి. ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. లెట్ us ఆల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ సంక్రాంతి ఫర్ ద సక్సెస్ మీట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడే చెప్తానండి, ఇదే ప్రసాద్ లాబ్ చెప్తున్నాను. విల్ ఆల్ క్యాచ్ అప్ ఫర్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనిల్ గారు అండ్ మా డైరెక్టర్ సాయిరామ్ అబ్రాజ్ గారు అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ లవ్లీ ఈవినింగ్ అండి, టు టాక్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చి మనం సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు.